తెలంగాణలోనూ విస్తరిస్తామని గతంలో ప్రకటించిన జనసేన ఆ దిశగా అడుగులు ముందుకేస్తోంది. ఓ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించడంతో పాటు ఒక కీలక కార్పొరేషన్లోనూ చెత్తా చాటుతామని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది ఆ పార్టీ. అంతేకాదు బీజేపీకి బలమున్న మరో ఎమ్మెల్సీ స్థానంలోనూ పోటీకి రెడీ అనేసింది. దీంతో తెలంగాణలో జనసేన పొలిటికల్ గేమ్ ప్లాన్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పుడు తెలంగాణపై జనసేన సీరియస్ గా ఫోకస్ చేసింది. తెలంగాణలో పార్టీని విస్తరించడంతో పాటు జీహెచ్ఎంసీ సహా కీలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్న జనసేన ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి డాక్టర్ గడల శ్రీనివాసరావును అభ్యర్థిగా ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎన్నికలకు ఇతర పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించడం ద్వారా జనసేన రాజకీయంగా ముందడుగు వేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలమైన పోటీ ఇవ్వాలనే లక్ష్యంతో జనసేన ఇప్పటి నుంచే కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రేపు సెప్టెంబర్ 13వ తారీఖున జనసేన శంకరావు అనే కార్యక్రమం తెలంగాణలో ఖమ్మం డిస్టిక్ లో స్టార్ట్ కాబోతుంది. ఈ రోజు ఇంకొక ముఖ్యమైన డెసిషన్ మేము తీసుకుంది ఏంటంటే, రేపు రాబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మన ఇక్కడ ఈ 3 జిల్లాల నుంచి మన శ్రీనివాస్ గారిని మేము ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ కూడా ఆయన అప్రూవల్ ఇచ్చారు. రాబోయే కాలంలో కూడా రెండో ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఎవరనేది కూడా మేము త్వరలోనే మీడియా మిత్రులకి ఆ పేరు కూడా షేర్ చేసుకుంటాము. బట్ ఇప్పటికైతే మీ అందరి సహకారం శ్రీనివాస్ గారికి అందించాలి. ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అవబోతుంది. రేపు ఖమ్మం లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా చాలా బలంగా ముందుకెళ్తున్నాము. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు ఖమ్మం కార్పొరేషన్ పై కూడా జనసేన దృష్టి పెట్టింది. ఖమ్మం మేయర్ పదవిని జనసేన మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా దక్కించుకోలేదని ఆ పార్టీ నేతలు కామెంట్ చేశారు. దీంతో ఖమ్మం కార్పొరేషన్ లో తమ బలం చూపించాలని జనసేన గ్రౌండ్ వర్క్ చేస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఖమ్మం లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా చాలా బలంగా ముందుకెళ్తున్నాము. 100% చాలా స్ట్రాంగ్ గా చెప్పగలం. జనసేన పార్టీ సపోర్ట్ లేకుండా ఇక్కడ మేయర్ మాత్రం ఫామ్ అవ్వడు. దానికి మా అధ్యక్షుల వారు కూడా ఖమ్మం ఇక్కడ ఒక 5 ప్లేస్లలో మీటింగ్స్ కూడా మేము యాక్చువల్ గా ప్లాన్ చేస్తున్నాం. దానికి సంబంధించి సెప్టెంబర్ 29th కానీ అక్టోబర్ 2nd కానీ హైదరాబాద్ లో యువతతో, జెన్జీతో 5,000 మందితో మీటింగ్ కూడా చేయబోతున్నాము. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూడా త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని జనసేన ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు గెలుపొందారు. గత ఎన్నికల్లో ఆయన ఓటమి చెందగా బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వాణిదేవి విజయం సాధించారు. బీజేపీకి బలం ఉన్న ఈ స్థానంలో జనసేన పోటీ చేయాలని నిర్ణయించుకోవడంపై రాజకీయంగా చర్చ సాగుతోంది. జనసేన కామెంట్స్ పై బీజేపీ స్పందిస్తుందా, లేక సొంతంగానే తాము బరిలోకి దిగుతామన్న నిర్ణయానికే కట్టుబడి ఉంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.